విచారణలో జూనియర్ డాక్టర్ హత్య కేసుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు సిబిఐకి బదిలీ చేసింది కోల్కతా కోర్టు. ఇక ఈ కేసు విచారణ కోర్టు పర్యవేక్షణలో జరగాలని జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోల్కతా హైకోర్టు సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 3 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని చెప్పింది కోర్టు. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఘటన జరిగి 5 రోజులైనా ఇప్పటి వరకు విచారణలో ఎలాంటి పురోగతి లేదని పేర్కొంది. ఇలాగే కొనసాగితే విచారణ తప్పుదోవ పట్టొచ్చని బాధిత పేరెంట్స్ భయపడుతున్నారని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని అంతా డిమాండ్ చేస్తున్నారు.